మీరందరూ ఒక సామెత వినే ఉంటారు. భగవంతుడు ఒక దారిని మూసేస్తే మరింకెన్నో దారులను తెరిచుంచుతాడట. కానీ ఈ మార్గాలు గాని ద్వారాలు గాని మన కంటికి కనపడవు. ఒక్కోసారి మనం వాటిని గుర్తించలేం, పోగొట్టుకుంటూ ఉంటాం. అప్పుడే మనం ఈ సామెతని తప్పు అంటూ ఉంటాం. కానీ అది అనుభవసారం కదా. దాన్ని ఎలా పోగొట్టుకుంటాం? మనం చాలా సమయాన్ని వ్యర్థం చేసుకుంటాం. ఏదైనా ద్వారం ముందుకు వెళ్ళి తెరుచుకో ద్వారమా తెరుచుకో ద్వారమా అంటూ ఎదురు చూపుల్లో చాలా సమయాన్ని వ్యర్థం చేసుకుంటాం. అలా మనం ఎంత సమయాన్ని వ్యర్థం చేసుకుంటాము అంటే దాని చుట్టూ తెరిచి ఉన్న ద్వారాలను చూడలేనంతగా. చూడకుండానే అవి మన కంటికి ఎలా కనిపిస్తాయి? గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, సహాయం చేస్తూనే ఉంటాడు. మార్గాలనేవి ప్రతి చోట ఎల్లప్పుడూ తెరుచుకునే ఉంటాయి. మనకు కావాల్సిందల్లా వాటిని చూసే దృష్టికోణం, ఆలోచన కూడా. ఆలోచనని సాధ్యమైనంత ఎత్తుకు తీసుకుని వెళ్ళండి. అప్పుడు చూడండి, అన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే చైతన్యం, పరమాత్మ మనకి ఎప్పుడు తోడుగా మన మనసులోనే ఉంటాడు. ఈ మనసు ఏది కోరుకుంటుందో దాన్ని తప్పకుండా పొందేలా చేస్తాడు. మనసు మార్గం కోసం చూస్తే అది తప్పక లభిస్తుంది. మార్గాన్ని వెతుకుతూ ఉండండి, అది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. రాధా కృష్ణ. Download ShareChat.